నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. మే నెలలో ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటలో విని తెలుసుకుందాం. ప్రతి నెల వారు ఇచ్చేటువంటి ఫలితాలు విని చాలా మంది ముందు జాగ్రత్త పడుతున్నారు. ఖచ్చితంగా జాతకాల గురించి చెప్తే భయపెట్టడం అని అనుకుంటారు, కానీ ఇది ఒక హెచ్చరిక. జాగ్రత్త పడడానికి కొన్ని సూచనలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. కొన్నేళ్లుగా వారు చెప్తున్న విధానం బట్టి ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో మార్పులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురుగారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, రాశి ఫలితాలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సాధారణంగా మే అంటే ఇప్పుడే ఉంటాయండి, మనకి ఉగాది అప్పుడే కదా అని అనుకుంటాం. ఆ తర్వాత కొత్తగా ఏంటంటే మళ్ళీ 1వ తారీఖు జనవరి 1న కూడా చెప్పించుకుంటున్నారు, చాలా మంది వింటూ ఉన్నారు. కానీ ప్రతి నెల స్థితిగతులు మారుతూనే ఉంటాయి కాబట్టి మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా నవగ్రహాల ఫలితాలు అంటే ముఖ్యంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల స్థితి మే నెల ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మనకి 14 మే దాకా మనకి సూర్యుడు వచ్చేసి మేషంలో ఉంటారు. సో అందుకే గుర్తుపెట్టుకోండి, మెయిన్గా పాయింట్ కూడా ఏంటంటే ఏప్రిల్ 15 టు మే 15 ఎప్పుడైనా సరే రవి ఉచ్చస్థానంలో ఉంటాడు. అందుకే సూర్యుడు భగభగా మండిపోతుంటాడు అన్నమాట. అదే అక్టోబర్ 15 టు నవంబర్ 15 ఆపోజిట్ తులారాశిలో ఉంటాడు, అది నీచస్థానం అనమాట. అందుకే చలి విపరీతంగా ఉంటుంది. సో ఈ 15 మే నుంచి ఏమో మళ్ళీ మనకి వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, నెల్లాళ్ళు అక్కడ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మనకి 11 మే నుంచి మేషరాశిలో స్వస్థానంలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి గురువు వచ్చేసి మిథున రాశిలో ఉంటారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 14 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో బుధుడు కూడా అంతే, 14 మే నుంచి మిథున రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నమాట. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మే నెలలో ఈ స్థితి, ఈ గ్రహాలన్నీ కూడా ఈ ప్లేసెస్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. గురుగారు, కన్యా రాశి వారికి మరి ఈ మే మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయంటారు? తప్పకుండా. కన్యారాశి అనగా మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కన్యారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారు చాలా ముక్కుసూటిగా ఉంటారు. చాలా నీతి నిజాయితీగా ముక్కుసూటిగా ఉండడం, ఎవరి మాట వినకపోవడం, వాళ్ళకి తోచిందే వాళ్ళు చేయడం. అలాగే కన్యారాశి అధిపతి బుధుడేడు కాబట్టి బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, బుధుడు మెయిన్ స్నేహితుల కారకుడు. సో స్నేహితులు ఎక్కువగా ఉంటారు, స్నేహితుల నుంచి హెల్ప్ ఎక్కువగా పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపారం బాగా చేయడం వచ్చింది. ఎందుకంటే బుధుడు అనే గ్రహం మెయిన్గా లౌక్యానికి కారకుడు అండి. సో అలాంటి లౌక్యం అనేది 100% వీళ్ళకి ఉంటుంది అన్నమాట కన్యారాశి వారికి. అలాగే వీరికి ఇష్టమైన దేవుడు వచ్చేసి ఆంజనేయ స్వామి, అమ్మవారు అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ప్రస్తుతం వీరికి ఏంటంటే మెయిన్గా గురువు దశమ స్థానంలో చాలా బాగున్నాడు. సో అత్యద్భుత ఫలితాలను ఇస్తాడు, గురువు దశమంలో ఉన్నాడు కాబట్టి. గురువు మెయిన్గా దశమ స్థానం అంటే మెయిన్గా రాజ్యస్థానం అంటారు దాన్ని, ఉద్యోగ స్థానం, వృత్తి స్థానం, ప్రవృత్తి స్థానం, ఇవన్నీ కూడా అన్నమాట. కాబట్టి ఉద్యోగస్తులకి ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, అలాగే శాలరీ హైక్ ఉండడం, అలాగే మెయిన్గా ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే వీరికి చతుర్థ స్థానాన్ని గురువు సప్తమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. మంచి ర్యాంక్ సాధించడం, మంచి సీట్ సాధించడం, మంచి అడ్మిషన్స్ పొందడం మంచి యూనివర్సిటీలో, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కన్యారాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు కూడా భాగ్యస్థానంలో స్వస్థానంలో ఉంటాడు మనకి 14వ తారీఖు దాకా. సో 14వ తారీఖు దాకా మనకి అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మెయిన్గా. అలాగే సప్తమ స్థానం అనేది మెయిన్గా భర్త లేదా భార్య స్థానం అండి. అలాగే ఇమీడియట్ బాస్ స్థానం, అలాగే వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ స్థానం. సో మెయిన్గా సప్తమ స్థానంలో అంటే మనం ఒరిజినల్గా జాతకంలో చూసినప్పుడు లగ్నం నుంచి సప్తమ స్థానంలో శని ఉంటే కనుక సెకండ్ మ్యారేజ్ అవ్వడం, అలాగే డైవర్స్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ప్రస్తుతం కన్యారాశికి సప్తమ స్థానంలో శని ఉండడం చేత వైవాహిక జీవితం కొంచెం మిశ్రమంగా ఉండడం, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, చిన్న చిన్న తగాదాలు, దెబ్బలాట్లు జరగడం ఇవి జరుగుతుంటాయి. అలాగే జాబ్లో అయితే కనుక ఇమీడియట్ బాస్ తోటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు మీరు మెయిన్ బాస్ని కలవలేరు. ఎందుకంటే మెయిన్ బాస్ని ఏడాదికి 2-3 సార్లు కలవగలరు. కానీ ఇమీడియట్ బాస్ మీరు ఎన్నింటికి వచ్చారు, ఎన్నింటికి వెళ్తున్నారు, వర్క్ ఏం జరుగుతుంది, వర్క్ ఎంత పెండింగ్ ఉంది, అసలు లీవ్ తీసుకున్నారా, అన్నీ కూడా అతని చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు. సో అలాంటి వాటితో చాలా బాగుండాలి మీ టైం. సో అందుగురించి ఇది సప్తమ స్థానంలో శని ఉన్నది ఏదో ఒక చిన్న
రప్చర్ జరుగుతుంది, దెబ్బలాట జరుగుతుంది, అసలు ఉద్యోగం మాని వెళ్ళిపోవాలనిపిస్తుంది, లీవ్ పెట్టేసి వెళ్ళిపోవాలని ఉంటుంది, అలా అంతా జరుగుతుంది. కాబట్టి అంటే ప్రస్తుతం మనకి ఇవన్నీ తెలిసే కాబట్టి మనం మౌనంగా ఉండడం ఉత్తమం అనమాట. సో మౌనంగా ఉంటే కొన్ని రోజులు అవే ఆటోమేటిక్గా సర్దుకుంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే జూన్ 2 నుంచి మనకి గురుబలం కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. గురువు ఉచ్చస్థానంలోకి వస్తాడు, లాభస్థానంలోకి వస్తాడు, అప్పటి నుంచి ఇంకా బాగుంటుంది. కాబట్టి మనం మౌనంగా ఉండడం, షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తిత్వం వహించకండి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మెయిన్గా ఈ మిత్రుల్ని కలవడం ఇవి కూడా బాగా ఉన్నాయి. అలాగే అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం కలగడం, ఇవన్నీ కూడా జరుగుతాయండి. సో ఏదైనా సరే మనం చెప్పగండి ఇందాక కూడా మనం రెడీగా ఉండాలి, మనం ఇంట్రెస్ట్గా ఉండాలి, మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని మీకు అనిపిస్తే కనుక తప్పకుండా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. ప్రత్యేకించి వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగం చేసుకునే వారికి కావచ్చు, ఎలా ఉంటాయి? మెయిన్గా వ్యాపారస్తులకి ఏంటంటే దశమ స్థానంలో గురువు ఉండడం వలని గురువు చాలా బాగున్నాడు. మరి జూన్ 2 నుంచి కూడా గురువు ఉచ్చలోకి వస్తున్నాడు. సో ఖచ్చితంగా వ్యాపారస్తులకి ఇది సరైన సమయం చెప్పచ్చు. పార్ట్నర్షిప్ మటుకు కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇండివిజువల్గా ఎవరైతే చేసారో వాళ్ళకి మటుకు బెస్ట్ అని చెప్పచ్చు. పార్ట్నర్షిప్ ప్రాబ్లం ఏంటంటే చెప్పకండి, సప్తమ స్థానంలో శని ఉన్నందుకు చిన్న చిన్న తగాదాలు రావచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఓకే అనుకున్న తర్వాతే ఏదైనా మీరు పని చేయండి. అంటే కొంచెం ఎక్స్పాన్షన్కి వెళ్దాం అనుకున్నాం, కొంచెం క్రెడిట్ ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నాను, లేకపోతే కొత్త వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇలా అన్నమాట కొంచెం ఇద్దరు కూడా ఓకే అనుకున్న తర్వాత ముందుకెళ్ళండి. లేదంటే ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకపోతే కూడా ఖచ్చితంగా తగాదాలు రావచ్చు, అనవసరమైన ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నమాట. సో పార్ట్నర్షిప్ మటుకు జాగ్రత్తగా చేయండి. ఇండివిజువల్ మటుకు మీరు ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, క్రెడిట్ ఎక్కువ ఇవ్వచ్చు, లేదంటే కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, మీకు బాగుంటుంది. మీ ఉద్యోగస్తుల మటుకు పట్టిందలా బంగారం చెప్పచ్చు. ఎందుకంటే మెయిన్గా దశమ స్థానం అనేది మెయిన్గా ఉద్యోగ స్థానం అని చెప్పాను, అలాగే రాజ్యస్థానం అంటారు, అలాగే మెయిన్గా వృత్తి ప్రవృత్తికి కూడా స్థానం అదే అనమాట. సో అందులో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బెస్ట్గా ఉంటుందని చెప్పచ్చు ఉద్యోగస్తులకి. వ్యాపారం చేసే వాళ్ళకైతే వాళ్ళకి బాగుంది. బాగుంది. అంటే వీళ్ళు ఏమైనా పరిహారం చేసుకుంటే ఫలితాలు ఏమైనా మారే అవకాశం కానీ మెరుగ్గా ఉంటుందండి. మెయిన్గా ఏంటంటే ఈ సప్తమ స్థానంలోనే శని ఉన్నాడు కాబట్టి శనికి రిలేటెడ్ పరిహారం చేసుకోవాలి. శని అంటే మెయిన్గా చెప్పాము ఇందాకే మనకి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి మరియు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి మెయిన్గా సింధూర పూజ కానీ తమలపాకుల పూజ కానీ వడమాల సమర్పించడం కానీ చేస్తే మంచిది. అలాగే బుధవారం శనివారం రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఆయనకి 41 ప్రదక్షిణాలు చేసి మనకి మెయిన్గా అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కటి పరిహారం అండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. విన్నారు కదండి, మనలో చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా కావచ్చు, ప్రధానంగా ఏదైనా ఇల్లు యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకునే విషయం కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం విషయంలో కావచ్చు, ఇలా చాలా మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సరైన సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం గురువు గారు దగ్గర మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి, వారిని కలవచ్చు మీరు. అయితే ముందుగా స్క్రీన్ మీద నేను ఇస్తున్న నెంబర్కి మీరు ఫస్ట్ కాల్ చేయండి. ఆ తర్వాత వాట్సాప్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తే కనుక ఆ మెసేజెస్ అవన్నీ చెక్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే వెంటనే గురువు గారు కలవడం జరుగుతుంది. తద్వారా మీరు రిజల్ట్ అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము, యోగాలు మనకు అందుతాయి అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.